జెడ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు పోరుబాట పట్టారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెడ్ఎంసీలో పనిచేసే తమను ఇటీవల హైడ్రా, డిఆర్ఎఫ్ విభాగంలోకి పంపించారని, అక్కడ చెరువుల పూడికతీత పనులు లేకపోవడంతో మళ్లీ జెడ్ఎంసీకి పంపారని వివరించారు. కానీ జెడ్ఎంసీ అధికారులు మళ్లీ హైడ్రాకే వెళ్లాలని చెబుతున్నారని మండిపడ్డారు. కరోనా విపత్తులో పనిచేసిన తమను ఇలా రోడ్డుపై నిలబెట్టడం ఏంటని అవుట్ సోర్సింగ్ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమను ట్రాన్స్పోర్ట్ విభాగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 26 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాము. గత సంవత్సరం 2024లో ఏప్రిల్ నెలలో మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం 814 మందిని ఈవిడిఎంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ యొక్క ఈవిడిఎంలో 814 మందిని ట్రాన్స్ఫర్ చేస్తే మేము ఎంతోమంది యూనియన్ నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి గ్రేటర్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. కాబట్టి మాకు జిహెచ్ఎంసీకే పంపించండి, మా ట్రాన్స్పోర్ట్ విభాగానికి పంపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తులు చేయడం జరిగింది. చేసినా కానీ వాళ్ళు ఏం చేసిందంటే 10 నెలలు తెప్పించుకున్న తర్వాత అప్పుడు 120 మందిని బయటికి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు 263 మందిని బడ్జెట్ లేదని చెప్పేసి జిహెచ్ఎంసీ నుంచి హైడ్రాకి పంపించారు. హైడ్రా నుండి మాకు సంబంధం లేదు, మీరు జిహెచ్ఎంసీకి వెళ్ళిపోవాలని చెప్పేసి జిహెచ్ఎంసీకి పంపించడం జరిగింది. మొన్ననే రీసెంట్లీగా కొత్త కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు రికమెండేషన్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మా కార్మికులను అందరినీ ఎటువంటి విధంగా ఈవిడిఎం నుంచి జిహెచ్ఎంసీకి పంపించినరో జిహెచ్ఎంసీ నుంచి ఇంతకుముందు ఏ విధంగా అయితే పనిచేస్తున్నామో ఆ విధంగానే మమ్మల్ని అందరినీ పనులకు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.